మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ మెదక్ గురుకుల పాఠశాలలో కావ్య అనే విద్యార్థి మృతిపై స్పందిస్తూ కావ్య అనారోగ్యంతో మృతి చెందడం కారణం అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది నిర్లక్ష్యమేనని ఇలాంటి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ గురుకుల పాఠశాలలో మృతి చెందినటువంటి కావ్య మృతికి కారణమైనటువంటి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించి వీధుల నుంచి తొలగించి మరి ఆమె పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆ మృతికి చెందినటువంటి కావ్య ఆత్మశాంతి కూడా శాంతి కలగాలని మేము కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున టీఎస్ఎంఆర్పిఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది. మరి అంత అనారోగ్యంగా ఇబ్బంది పడ్డప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ అలా పోతే ప్రిన్సిపాల్ కానీ టీచర్ కానీ స్పందించకపోవడము విడ్డూరము. మరి ఒక విద్యార్థి పట్ల అంత నిర్లక్ష్యం వహించడము చాలా నేరమైన పని. ఆ ప్రిన్సిపాల్ పైన చట్టరీత్యా ఆమె పైన చర్య తీసుకొని మరి ఆమెను ఇక్కడి నుంచి వీధుల్లోకి కూడా మరోసారి కూడా తీసుకోకుండా తగిన చర్యలు తీసుకొని ఆమెను వీధుల నుంచి తొలగించి ఆమెను అస్సలు కూడా మరొకసారి కూడా వీధుల్లోకి తీసుకోవద్దు, ఉద్యోగం నుంచే బరతరఫ్ చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ కావ్య కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒకటే గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ పరంగా. ఇంకోటి అలాంటి పునరావృతం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా జరిగినా కూడా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ జాగ్రత్త వహించవలసిన అవసరం. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు కూడా పిల్లల పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించి పిల్లలను ఎప్పటికప్పుడు మరి పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఏఎన్ఎం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం పట్టనే కావ్య మృతికి కారణమైనటువంటి ఏఎన్ఎంను అలా పోతే అక్కడ ఉన్నటువంటి పూర్తి హాస్టల్ సిబ్బందిని కూడా మరి వీధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.